ఉప్పు అధికంగా తినటం వలన మన బాడీలో ఏది ఎక్కువ తీసుకున్నా అదంతా కూడా మళ్ళీ కిడ్నీ ద్వారానో మల ద్వారా నుండి బయటికి పోతుంది. ఈ ఉప్పు మళ్ళీ కిడ్నీ ద్వారానే బయటికి పోవాలి. ఆ ఉప్పు యూరిన్లోకి వచ్చినప్పుడు అది కాల్షియంను కూడా తీసుకొస్తుంది. అట్లా కాల్షియం లోడ్ పెరుగుతుంది, రాయి వస్తుంది మళ్ళీ. సో అందుకే కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళు నీళ్ళు ఎక్కువ తాగాలి, ఉప్పు తక్కువ తినాలి. ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు వీటిలో ఎటువంటి దోషం లేదు. అన్ని సమపాలల్లో తీసుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. డ్రై ఫ్రూట్స్ అనే దాంట్లో కొంచెం ఆక్సిలేట్స్ అవి ఎక్కువ ఉంటాయి, అందుకే డ్రై ఫ్రూట్స్ ఎక్కువ ఉంది. నాన్ వెజిటేరియన్ ఫుడ్లో తీసుకోవటం వలన మనకు స్టోన్ ఫార్మేషన్ ఎక్కువగా అయ్యే ఛాన్స్ ఉంది. నాన్ వెజిటేరియన్ ఏం చేస్తుందంటే అది మన యూరిన్ని అసిడిక్గా మారుస్తుంది. యూరిన్ ఎప్పుడైతే అసిడిక్గా మారుతుందో రాళ్ళు ఏర్పడే లవణాలు యూరిన్లో పెరిగిపోతాయి. అవి పెరిగిపోయినప్పుడు అవి మళ్ళీ అక్కడే రాయిలాగా పదార్థం తయారవుతుంది. సో అందువల్ల మంచినీళ్ళు ఎక్కువ, ఉప్పు తక్కువ, ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఎక్కువ, నాన్ వెజిటేరియన్ తక్కువ, జంక్ ఫుడ్స్ తక్కువ తీసుకోవాల్సి ఉంటుంది. ఊబకాయం ఉంటే రాళ్ళు పెరిగే అవకాశం ఉంది, డయాబెటీస్ ఉంటే రాళ్ళు పెరిగే అవకాశం ఉంది. సో డయాబెటీస్ కంట్రోల్ చేసుకోవాలా, ఓవర్ వెయిట్ లేకుండా చూసుకోవాలా. ఇవన్నీ జాగ్రత్తలు పాటిస్తే మనకు రాళ్ళు రావు. సిట్రస్ ఫ్యామిలీ ఫ్రూట్స్ అంటాం, దాంట్లో సిట్రేట్ ఉంటుంది. లైమ్, స్వీట్ లైమ్, ఆరెంజెస్ ఇవన్నీ కూడా సిట్రస్ ఫ్యామిలీ. సో నిమ్మ, నారింజ, బత్తాయి అవన్నీ హోల్ ఫ్రూట్గా తీసుకోవచ్చు, లేకుంటే జ్యూసెస్ లాగా తీసుకోవచ్చు. తీసుకోవటం వల్ల మన యూరిన్లో సిట్రేట్ పెరిగితే అది రాయి రాకుండా మనల్ని కాపాడుతుంది. సో ఈ న్యాచురల్ మెథడాలజీతో మనం రాళ్ళు రాకుండా కాపాడుతాం.